ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేయబోతున్నాం. రాష్ట్ర అభివృద్ధికి కలెక్టర్లు కీలకంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే 3 ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రతి కలెక్టర్ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలి. అభివృద్ధి దిశగా ముందుకు సాగితేనే ప్రజలకు నిజమైన సంక్షేమం అందించగలమని అన్నారు. కలెక్టర్లు చేసే పనులకు ప్రజల సంతృప్తే కొలమానం. రాష్ట్ర అభివృద్ధికి కలెక్టర్లే ప్రధాన బలమన్నారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో తప్పుడు పద్ధతులను ప్రోత్సహించింది. కానీ ఇప్పుడు అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించడమే మాకెన్నడూ ముఖ్యమైందని సీఎం తెలిపారు. రైతులకు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతల్లో 5,000, 5,000, 4,000 అందజేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి మొత్తం 20,000 అందిస్తామని సీఎం అన్నారు. ఏప్రిల్లో మత్స్యకారులకు 20,000 వేట నిషేధ భత్యం కూడా అందజేస్తామని ప్రకటించారు. తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ 15,000 రూపాయల చొప్పున అందజేస్తామన్నారు. పాఠశాలలు తెరిచే ముందు తల్లికి వందనం నిధులు జమ చేస్తామన్నారు. కలెక్టర్లు 20 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలు తెరిచే నాటికి విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో తరచూ వాటిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోందని, ఒక్కరు కూడా హీట్ స్ట్రోక్ కారణంగా మరణించరాదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎక్కడా తాగునీటి కొరత ఉండకూడదు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల అభివృద్ధి, ప్రజాసేవలో కలెక్టర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఒక ముఖ్యమంత్రి తన పాలనలో ముద్ర వేసినట్లే కలెక్టర్ల పనితీరు కూడా ప్రజలకు గుర్తుండిపోవాలి. మీ పనితీరు ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించేలా ఉండాలన్నారు. కలెక్టర్లు కేవలం తమ గదుల్లో కూర్చోకుండా ప్రజల్లోకి వెళ్లాలి. సమస్యలు ప్రత్యక్షంగా పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. అన్నీ తెలుసనే అహంకారం వద్దు, నిరంతరం నేర్చుకునే అలవాటుండాలని సీఎం హితవు పలికారు. గత ప్రభుత్వాన్ని విమర్శించిన సీఎం చంద్రబాబు అప్పట్లో అసెంబ్లీని తిట్లపురంగా మార్చారు. ప్రజలు టీవీ మ్యూట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులకు సంస్కృతిని పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్లు కూడా మంచి పాలనకు తమ వంతు సహకారం అందించాలని పేర్కొన్నారు.